కల్కి జయంతి దశావతారాలలో శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఈ కల్కి అవతారం యొక్క ప్రత్యేకత ఏమిటో వివరిస్తారా? కల్కి అవతారం సాధారణంగా చాలామంది పొరపడిపోతుంటారు. కల్కి ఆ కింద ఆ కావత్తు పెడితేనేమో విష్ణుమూర్తికి సంబంధించినటువంటి దశావతారం ఈ కల్కి అవతారం. కలి అంటే వీడు కలిపురుషుడు. లోకంలో ఈ కలియుగం అంటుంటాం చూడండి, వాటికి సంబంధించి ఈ లోకాన్ని పరిపాలించేటువంటి వాడు. కలి వేరు, కల్కి వేరు. సరే, ప్రస్తుతం మనం కల్కి అవతారం. ఈరోజు కల్కి మహర్షి కింద లేకపోతే కల్కి సూర్యుడి కింద విష్ణుమూర్తి అవతరించిన రోజు, అవతరించబోయే రోజు. ఇదేంటండి మళ్ళీ అవతరించిన రోజు అంటే ఇది మనం కల్పాలు అని బాగా గుర్తుపెట్టుకోవాలి. క్రితం కల్పంలో ఇలా జరిగింది, మళ్ళీ ఈ కల్పంలో కూడా జరుగుతుంది. క్రితం కల్పంలో ఇదే రోజు ఈ శ్రావణ మాసంలో కల్కి అనేటువంటి అవతారం పుట్టింది, అందుకని కల్కి జయంతి. నిజానికి ఈ యుగంలో ఈ కల్పంలో ఇంకా కల్కి అవతారం రాలా, కల్కి అవతారం ఇంకా లేదు, ఇంకా పుట్టలేదు. పుట్టనటువంటి కల్కికి ఈరోజు సంప్రదాయవాదులు కల్కి జయంతి అని పెట్టారు ఈ శ్రావణ మాసంలో. అంటే ఇది ఎలా పెట్టారు? ఇది పూర్వకల్పంలో కల్కి ఈ రోజు పుట్టాడు, ఈ కల్పంలో కూడా మళ్ళీ ఇదే రోజు పుట్టబోతాడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకని ఈరోజు కల్కి జయంతి. సరే, ఈయన బాగా అధర్మం పెట్టరేగినప్పుడు గుర్రం మీద సంచారం చేస్తూ దుర్మార్గుల్ని సంహరించటానికి విష్ణుమూర్తి కల్కి అవతారంలో ఈ కలియుగంలోనే పుడతాడు. బాగా అధర్మం పెరిగిపోవాలి. ఇప్పుడున్న అధర్మం చాలదా అంటే ఇది కాదు, ఇంకా 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 అధర్మం పెరిగిపోతే కల్కి అవతారం అప్పుడు వస్తుంది. మరి గుర్రం మీదే రావడం ఏంటండి? ఇప్పుడు మామూలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం, ఇంకేదైనా ఇంకో వాహనం మీద కల్కి రావచ్చు కదా, గుర్రం మీదే ఎందుకు రావాలంటే మనం వేగాల్లో మనోవేగం చాలా మించింది అంటారు. అన్నిటికంటే కూడా మనస్సు చాలా వేగంగా వెళ్తుందని. మనస్సు తర్వాత చెప్పుకోదగినటువంటి వేగం కలిగినటువంటిది గుర్రం. అంటే గుర్రం మీద కల్కి పురుషుడు వస్తున్నాడంటే అతి వేగంగా, మామూలు విషయం కాదు. మామూలుగా నిమిషానికి ఇంతమందిని సంహరించగలడు, ఇంకా ఇంకా వేగం చెప్పామనుకోండి నిమిషానికి ఇన్ని వందల మందిని చంపగలడు దుర్మార్గుల్ని, ఇంతమందిని హరించగలడు దుర్మార్గుల్ని. అందుకే వేగత్వాన్ని చెప్పటానికి, స్వామివారి యొక్క అవక్ర పరాక్రమాన్ని నిరూపించటానికి గుర్రం మీద ఆయన వస్తాడు. అలాగే అశ్వము అని అంటే రేపు లేనిది, స్వ అంటే అందుకని అశ్వత్థ వృక్షము అంటారు. అశ్వము, స్వ అంటే రేపు, ఆ అంటే లేదు, వ్యతిరేకం. రేపు లేనిది. నిజానికి మనకి కాల విభజన ఉంది. నిన్న అని అంటాం, జరిగిపోయినటువంటిది. ఏదో మనం ఒక నియమం పెట్టుకున్నాం, సూర్యోదయం అని, సూర్యాస్తమయం అని, ఒక రోజు అయిపోతుందని చెప్పి అంతకు ముందుది నిన్న అంటున్నాము, మళ్ళీ రేపు ఉదయిస్తే రేపు అంటున్నాం. కానీ భగవంతుడికి, స్వామివారికి రేపు అనేది లేదు, నిన్న అనేది లేదు, వర్తమానం అంటూ లేదు. ఆయన కాలపురుషుడు, కాలం మొత్తం ఆయన స్వరూపమే. నేను కాలపురుషుణ్ణి సుమా, జాగ్రత్తగా ఉండండి, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి, మిమ్మల్ని అందరినీ కూడా అంతమొందించగలిగేటువంటి సామర్థ్యం నా దగ్గర ఉంది, అందుకే నేను అశ్వం మీద వస్తున్నాను. అంటే రేపు అనేటువంటిది లేదు, వర్తమానం అనేటువంటిది లేదు, నిన్న అనేటువంటిది లేదు, కాలపురుషుణ్ణి నేను, కాలం మీద నేను సంచారం చేస్తుంటాను అని చెప్పటానికి సుమా అన్నట్లుగా అశ్వవాహనం మీద కల్కి పురుషుడు వస్తాడు. అందువల్ల ఆ కల్కి పురుషుడు వచ్చి ఇప్పటికే మనందరం కూడా తల్లడిల్లిపోతున్నాము. ఇంకా ప్రథమ పాదేల్లోనే ఉన్నాము ఈ కలియుగంలో. మనం కలియుగే ప్రథమ పాదే. ఇంకా ఎన్ని పాదాలు గడవాలి? ఈ ఇన్ని పాదాలు గడిచిన తర్వాత అప్పుడు ఆ చిట్ట చివరికి ఆ కల్కి పురుషుడు వస్తాడు. అప్పటికి మనం ఏ అవతారంలో ఉంటామో లేదా భగవంతుడిలో కలిసిపోతామో ఆ పరమాత్మకి ఎరుక. మొత్తం మీద అందరికీ మంచి జరగాలని రాబోయేటువంటి ఆ కల్కి పురుషునికి మనందరం కూడా జై జైలు పలుకుదాం.